డియర్ చాంపియన్స్, లైన్స్ అండ్ యాంగిల్స్ చాప్టర్లో మనం ముందుగా లైన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా వాట్ ఈజ్ లైన్? లైన్ అంటే ఏంటి? ఏ స్ట్రైట్ పాత్ ఎక్స్టెండింగ్ ఇన్ఫైనెట్లీ ఇన్ బోత్ డైరెక్షన్స్. అంటే ఒక స్ట్రైట్ పాత్ అనేది టువర్డ్స్ రైట్ డైరెక్షన్, టువర్డ్స్ లెఫ్ట్ డైరెక్షన్ ఇన్ఫైనైట్ గా ఎక్స్టెండ్ అయి ఉన్నటువంటి పాత్ ని మనం లైన్ అని అంటాం. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. లైన్ అంటే ఇలా ఉంటుంది. A line is generally denoted by small letters such as L, M, N, P, Q, R, etc. లైన్స్ ని మనం జనరల్ గా స్మాల్ లెటర్స్ తో డినోట్ చేస్తాం. సో మనం ఇక్కడ తీసుకున్నటువంటి లైన్ ని స్మాల్ ఎల్ తో డినోట్ చేద్దాం. అలానే ది లైన్ ఏబి ఈజ్ డినోటెడ్ బై ఏబి బార్. సో లైన్ ఏబిని మనం డినోట్ చేయాలంటే ఏబి రాసి ఏబికి పైన లైన్ సింబల్ రాసినట్లయితే అది లైన్ ఏబి అని అర్థం అన్నమాట. ఓకే, నెక్స్ట్ లైన్ సెగ్మెంట్. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్ విత్ టూ ఎండ్ పాయింట్స్. సో పార్ట్ ఆఫ్ లైన్, ఒక లైన్ లో సమ్ పార్ట్ మనం కన్సిడర్ చేసుకున్నట్టయితే విత్ టూ ఎండ్ పాయింట్స్ తో దాన్ని మనం లైన్ సెగ్మెంట్ అని అంటాం. ఇందాక మనం ఒక లైన్ తీసుకున్నాం, లైన్ ఎల్. ఇందులో సమ్ పోర్షన్, సో సమ్ పార్ట్ ని మనం తీసుకున్నట్లయితే విత్ టూ ఎండ్స్, ఆ టూ ఎండ్స్ ఏబి అనుకున్నట్లయితే ఇలా సమ్ పార్ట్ ఆఫ్ ది లైన్ విత్ టూ ఎండ్ పాయింట్స్ తో తీసుకుంటే దీన్ని మనం లైన్ సెగ్మెంట్ అని అంటాం. ది లైన్ సెగ్మెంట్ ఏబి ఈజ్ డినోటెడ్ బై ఏబి బార్. సో ఇది వరకు లైన్ ని మనం డినోట్ చేయాలంటే ఏబి రాసి పైన బోత్ సైడ్స్ లైన్ వేసి యారోస్ ఇచ్చాం. ఇక్కడ జస్ట్ ఏబి రాసి బార్ మాత్రమే వేస్తాం. ఇది లైన్ సెగ్మెంట్ ని ఈ విధంగా మనం డినోట్ చేస్తాం. అండ్ ఇట్స్ లెంత్ ఈజ్ డినోటెడ్ బై ఏబి. లెంత్ ఆఫ్ ది లైన్ ఏబిని జనరల్ గా ఏబితో డినోట్ చేస్తాం. జస్ట్ ఏబి అని రాస్తే అది లెంత్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ రే. రే అంటే ఏంటి? ఏ పార్ట్ ఆఫ్ ఏ లైన్ విత్ వన్ ఎండ్ పాయింట్. ఇందాక లైన్ సెగ్మెంట్ అంటే డిస్కస్ చేసాం. లైన్ సెగ్మెంట్ అంటే ఏంటి? లైన్ లో సమ్ పార్ట్ ఆఫ్ ది లైన్ తీసుకొని విత్ టూ ఎండ్ పాయింట్స్, సో రెండు ఎండ్ పాయింట్స్ ఉండేలా మనం తీసుకున్నట్లయితే దాన్ని లైన్ సెగ్మెంట్ అన్నాం. రే అంటే ఏంటంటే రే ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది లైన్, బట్ దట్ లైన్ హ్యావ్ ఓన్లీ వన్ ఎండ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లైన్ తీసుకున్నాం ఎల్. ఇందులో సమ్ పార్ట్ ఆఫ్ ది లైన్ తీసుకోవాలి. ఇందులో ఓన్లీ వన్ ఎండ్ పాయింట్, అది ఏ. ఏ అనేది ఇక్కడ వన్ ఎండ్ పాయింట్. అనదర్ సైడ్ దేర్ ఈజ్ నో ఎండ్, ఇన్ఫైనైట్ గా అది మనకి ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అలా వన్ ఎండ్ పాయింట్ మాత్రమే ఉన్నటువంటి ఒక లైన్ ని, అంటే పార్ట్ ఆఫ్ ది లైన్ ని మనం ఏమంటామంటే రే అని అంటాం. రే ఏబి ఈజ్ డినోటెడ్ బై ఏబి బార్. బార్ రాసినప్పుడు ఒక సైడ్ మాత్రమే ఎక్స్టెండ్ చేయాలి కాబట్టి వన్ సైడ్ మాత్రమే యారో ఉంటుంది. ఈ విధంగా మనం నొటేషన్ వైజ్ దాన్ని డినోట్ చేస్తాం. నెక్స్ట్ కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి? ఇఫ్ త్రీ ఆర్ మోర్ పాయింట్స్ లై ఆన్ ది సేమ్ స్ట్రైట్ లైన్ దెన్ దే ఆర్ కాల్డ్ కొలీనియర్ పాయింట్స్. కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటంటే త్రీ ఆర్ మోర్ పాయింట్స్, మోర్ దాన్ త్రీ పాయింట్స్ లై ఆన్ ది సేమ్ లైన్, ఒకే స్ట్రైట్ లైన్ మీద ఉన్నట్లయితే ఆ పాయింట్స్ ని మనం ఏమంటామంటే కొలీనియర్ పాయింట్స్ అని అంటాం. సో మనం లైన్ తీసుకుందాం. ఈ లైన్ తీసుకున్నప్పుడు ఈ లైన్ పైన చూడండి పాయింట్స్ ఏ బి సి డి ఈ ఎఫ్. ఈ ఆల్ పాయింట్స్ లై ఆన్ సేమ్ లైన్ కదా, అంటే ఏబిసిడిఈఎఫ్ ఈ పాయింట్స్ అన్ని ఒకే లైన్ మీద ఉన్నాయి కాబట్టి వీటిని మనం ఏమంటామంటే కోలీనియర్ పాయింట్స్ అంటాం. అర్థమైందా? సో ది పాయింట్స్ ఏబిసిడిఈ అండ్ ఎఫ్ ఆర్ కోలీనియర్ పాయింట్స్. అర్థమైందా?
నెక్స్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. Two lines are called intersecting lines if they meet at a single point. Two lines ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని ఎప్పుడు చెప్తాము అంటే ఆ టూ లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయినట్టయితే ఆ టూ లైన్స్ ని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అని అంటాం. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఇదొక లైన్, ఇది ఇంకొక లైన్. ఈ టూ లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఓకే, ఇది పాయింట్ P అన్నమాట. ఇలా టూ లైన్స్ దే మీట్ అట్ వన్ పాయింట్, దెన్ ది టూ లైన్స్ ఆర్ కాల్డ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ది పాయింట్ వేర్ దే మీట్ ఈస్ కాల్డ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో అక్కడ ఏదైతే ఆ కామన్ పాయింట్ ఉందో దాన్ని మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అని చెప్తాం. ఓకే, కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆల్వేస్ మీట్ అట్ ఏ సింగిల్ పాయింట్. ఇందాక మనం డెఫినేషన్లో డిస్కస్ చేసిందే, టూ లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వాలంటే దే మీట్ అట్ సింగిల్ పాయింట్. ఆ సింగిల్ పాయింట్ ఏమంటున్నాం? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అది రెండిటికి ఉన్నటువంటి కామన్ పాయింట్. కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆల్వేస్ మీట్ అట్ ఏ సింగిల్ పాయింట్, దట్ ఈస్ కాల్డ్ కామన్ పాయింట్. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయంటే వన్ కామన్ పాయింట్ ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అంటే ఎలా ఉంటాయి? ప్యారలల్ లైన్స్ ఆర్ డు నాట్ ఇంటర్సెక్ట్ అట్ ఎనీ పాయింట్. ప్యారలల్ లైన్స్ ఎప్పుడు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వవు అంటే ఎక్కడ ఒక పాయింట్ దగ్గర అవి మీట్ అవ్వడానికి ఛాన్సే ఉండదు. ది ప్యారలల్ లైన్స్ ఆర్ ఆల్వేస్ అట్ ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. మనం ప్యారలల్ లైన్స్ తీసుకుంటే ఇవి ఆల్వేస్ ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదొక లైన్ PQ, ఇదొక లైన్ RS. ది లైన్స్ PQ అండ్ RS ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అంటే వీటి మధ్య మీరు ఎక్కడ డిస్టెన్స్ చూసినా ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ టూ లైన్స్ మీరు ఎంతవరకు ఎక్స్టెండ్ చేసినా ఇవి ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వవు. కాబట్టి దీస్ టూ లైన్స్ ఆర్ కాల్డ్ ప్యారలల్ లైన్స్. అర్థమైందా?